చేయాలి? మీకు ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి వచ్చారు నిజం చెప్పాలంటే. చెప్పు ఎవరితో వెళ్ళాలి కాబట్టి చెప్పు ఫాస్ట్ గా. చెప్పేసి అమ్మా మాట్లాడు. అరే తల్లి, ఆ అబ్బాయి కనిపెట్టాడు, ఆ అబ్బాయిని తీసుకొని వచ్చాడు, నీ గురించి నీ భాగవతం అంతా మాకు తెలుసు, నువ్వేం చెప్తావో వింటే లేదా మీరే మాట్లాడుకుని ఆయనకి ఏంటో క్లారిటీ ఇవ్వు పోనీ. అబ్బాయిని ప్రేమించాను మేడం. అమ్మా ట్యూషన్ లో అబ్బాయిని ప్రేమించాను మేడం. నీ వయసు ఎంత, అబ్బాయి వయసు ఎంత? నాది 25 మేడం. ఆ అబ్బాయి అది 16 years. సిగ్గుందా? ఆ? ప్రేమించి ఏం చేసావు? ఇప్పుడు అబ్బాయితో వెళ్ళిపోయావా, లేచిపోయావా? అవును ఏం వెళ్ళిపోయాను. ఎక్కడున్నారు 4 రోజులు? రూమ్ అదే రెస్టారెంట్ రూమ్. తీసుకుని రూమ్ తీసుకొని బాగా ఫుల్ గా 16 ఏళ్ల పిల్లోడుతోనే పిల్లోని కూడా పట్టుకుని వెళ్ళావు కదమ్మా, 1 year బేబీని పట్టుకుని వెళ్ళావుగా. మీ ఆయన నాకు వద్దండి బాబా అమ్మాయి అంటున్నాడు, ఎన్నిసార్లు ఊరు వెళ్తావా అని. ఎంతకాలం బట్టి మీ ప్రేమ అయినా అంటే నేను ట్యూషన్ చేసుకుని పోషించవలసి వస్తుంది మేడం. ఆ అబ్బాయి అయితే నన్ను మంచిగా చూసుకుంటాడు. ఏంటి 16 ఏళ్ల పిల్లాడా, చదువుకునే పిల్లాడా? భగవంతుడా. పొద్దుట వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాడంట ఇంటికి, జాబ్ కి వెళ్ళి. అబ్బాయిని ఒక్కడినేనమ్మా మొత్తం ట్యూషన్ లో అందరినీ ప్రేమిస్తున్నావా? లేదు సార్, నేను ఆ అబ్బాయిని ఒక్కడిని. ఎందుకు? అంటే అబ్బాయి నన్ను మంచి ఎంతకాలం బట్టి ప్రేమించుకుంటున్నారు? వాడు 9th నుంచా? 1 years. 1-2 years అంటే 9th నుంచి వాడిని ప్రేమించేస్తున్నావు గాఢంగానే. వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? వాళ్ళ మమ్మీకి తెలుసు. ఏ ఏ, ఏ, ఏం మాడుతున్నావు? వాళ్ళ అమ్మకి తెలుసా? వాళ్ళ అమ్మ ఊరుకుందా? ఏం మాట్లాడుతున్నారు మేడం వీళ్ళు? ఏమన్నా జోక్ చేయ, ఏమన్నా ప్రాంక్ వీడియో ఏమన్నా ప్లాన్ కాదు చేశారా? మేడం, మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పాడు మేడం, ఆమె అంటే ఇష్టం అని నాకు అన్నట్టు. వాళ్ళ అమ్మ ఏమంది? నేను చాచి పెట్టి కొట్టిందా, లేకపోతే సరే అమ్మా రామ్మా నేను కోడలుగా నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పిందా? చెప్పు. ఏమన్నా ప్రాంక్ వీడియో ఏమన్నా ప్లాన్ చేశారా ఏంటి ఇక్కడ? ఏమ్మా నెమ్మదిగా ఊరుకున్నారా? ఏమనలేదా? అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పారు కదా మేడం సార్, అందుకే ఊరుకున్నారు. పెళ్లి చేసుకుంటారా మీ ఇద్దరు? అవును ఆ మేడం. అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఇంకా 7 ఏళ్ళు ఆగాలి తెలుసా? అమ్మా నీకు ఎప్పుడన్నా చిన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి తలకేమన్నా గట్టిగా గాయం అయ్యి మతి స్థిమితం పోయి ఇలాంటివి ఏమైనా జరిగినాయా? అలాంటిది ఏమి లేదు సార్. నాకు పోయేలా ఉంది సార్. ఏం టీచర్ అమ్మా నువ్వు? ఏం లవ్ పాఠాలు నేర్పిస్తున్నావా? లేపుకుని వెళ్ళిపోవటాలు ఎలాగా, హోటల్లో కొనకటం ఎలా నేర్పిస్తున్నావు అది పిల్లలకి? ఏమి లేదు సార్, నేను అబ్బాయిని ప్రేమించాను. ఏం నీ ప్రేమ తాగలయ్యా? ఏంది ప్రేమించేది? బుర్రా బుద్ధి ఉందా? అన్నం తింటున్నావా, గడ్డి తినేస్తున్నావు రోజుని? ఆవిడ అలా మాట్లాడుతుంటే ఎలా కూర్చున్నారండి? నాకే ఇక్కడ కోపం వస్తుంది. అందుకే మేడం, అందుకే ఏం చేయలేక పాపం ఇక్కడ దాకా వచ్చాడు. ఏంటది పిచ్చి ఆవిడకి? మామూలు పిచ్చి అది. మరి తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ అయ్యండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ అమ్మాయి ఈ రకంగా బిహేవ్ అవును చేస్తుంది? మేడం, వాళ్ళు ఏమన్నారు? యాక్సెప్ట్ చేసారు వాళ్ళు. ఉంటే ఉంచుకోయ్యా లేకపోతే వదిలేయ్యా అన్నారా? నన్ను వదిలే. ఇప్పుడు పెద్ద టర్న్ ఏంటో తెలిసే ఇక్కడ ట్విస్ట్. ఆవిడ పాఠాలు చెప్పేస్తుంది, జాగ్రఫీ సైన్స్ చెప్పేస్తుంది అని అనుకుంటున్నామేమో. పిల్లలకి ప్రేమ పాఠాలు చెప్పేసి అరే నేను కాకపోతే ఎక్కడన్నా టీచర్లు దొరికితే కనుక ఎవరికాళ్ళు లేపుకుని వెళ్ళిపోంటారా అని చెప్పేస్తుంది. ఆవిడ సమాజానికే చీడపురుగు, ఇవిడ నీకు కాదు. అదే సార్, ఇది చాలా ప్రమాదం. ఈవిడ ఇంకా ఇంతకు మించి నీ దగ్గర వేస్ట్ అమ్మా. నీతో మాట్లాడుకుని నాకు మాట్లాడబుద్ధి కూడా అవ్వట్లేదు. పిల్లలు ఉన్నారండి ఆ పిల్లోడు పిల్ల తల్లి కూడా వచ్చారు, నేను పిలుస్తాను.